మా ప్రభుత్వంలో ఉద్యోగులు అంతా సంతోషంగా ఉన్నారు, విద్యా వ్యవస్థలు అనేక మార్పులు తీసుకొచ్చారని లోకేష్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఉంటే మేమెందుకు ఇట్లా రోడ్డు ఎక్కుతాం? ఎండాకాలంలో ఈ విధంగా ఎండలో మండుటెండలో పాఠశాల విద్యను నాశనం చేసేది ఉందిగా తప్ప పాఠశాల విద్యను ప్రభుత్వ పిల్లలకి అందించే విధంగా లేదు. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈరోజు మేము అధికారంలోకి వస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 117 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. అది నమ్మినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తెలుగు నేల మీద తెలుగు మీడియం ఏది? గత ప్రభుత్వంలో మేము అనుభవించిన బాధలు మేము అనుభవించకూడదనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. కానీ వీళ్ళు కూడా ఓటర్ల జీతం ఇస్తుంది కానీ మేము అడిగేది న్యాయమైన కోరికలనే అడుగుతున్నాం. కేవలం ఈ ప్రభుత్వాన్ని ఎంతో అందరం కలిసి ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం మరి ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యను కూడా నిర్వీర్యం చేస్తుంది. మాకేముందో గందరగోళం, వాళ్ళకేముందో మాకు అర్థం కావట్లేదు. అసంబద్ధమైనటువంటి జీవోలు. పాఠశాల సంఖ్యను పెంచి ఏ పిల్లాడు ఎక్కడ చదువుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా వారి వైఖరి ఒకటేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉంది. కాబట్టి వారి పక్షాన ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం ప్రారంభించారు. ఏదైతే ఉందో కదా కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సమస్య అలాగే ఉండిపోయి చెప్పి ఈ రోజున విద్యాభవన్ కార్యాలయం ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం అంతా ఒకటి ఉపాధ్యాయులు ఉన్నారు. సార్, ఏంటి ప్రధాన మీ సమస్య ఏంటి? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఓకే, నా పేరు రెడ్డి మోహన్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 19, 20, 21 జీవోలు అనేవి పాఠశాల విద్యను నాశనం చేసేది ఉందిగా తప్ప పాఠశాల విద్యను ప్రభుత్వ పిల్లలకి అందించే విధంగా లేదు. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈరోజు పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా పోయిన సందర్భంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ దఫాలుగా చేసినటువంటి ప్రాతినిధ్యాలని ఈ విద్యాశాఖ అధికారులు ఏ సందర్భంలోనూ పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో కానీ ఈరోజు ప్రభుత్వ ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ 1:20కి ఒక టీచర్ ఉండాలని చెప్పి, హై స్కూల్లో 45 దాటిన తర్వాత మరొక టీచర్ ఉండాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అధికారులు అన్ని సందర్భాల్లోనూ అలాగే చేస్తామని చెప్పి చివరికి ఇచ్చినటువంటి జీవోలు 53 దాటితేనే మరొక టీచర్ని హై స్కూల్లో ఇస్తామని చెప్పి, 30 దాటితేనే మరొక టీచర్ని ఇస్తామని చెప్పడం ద్వారా దీని ద్వారా హై స్కూల్లో ఈరోజు 5,000 మంది స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు గత ప్రభుత్వం 117 జీవో ద్వారా ఏదైతే ప్రాథమిక పాఠశాలకి స్కూల్ అసిస్టెంట్లు ఇవ్వాలని చెప్పిందో ఈరోజు అదే ప్రభుత్వం మళ్ళీ ఇది కూడా అదే కొనసాగిస్తుంది. ప్రాథమిక పాఠశాలను 5,000 మంది టీచర్ని పంపించడం అనేది అన్యాయం. వీళ్ళు అనుభవం గల టీచర్లు 6, 7, 8 తరగతులకు చెప్తేనే బోధన బాగుంటుందని చెప్పి గత కాలంలోని ఎన్నికల సమయంలో ఇదే ప్రభుత్వం చెప్పింది. 3, 4, 5 తరగతులు వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఈరోజు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే స్కూల్ అసిస్టెంట్ వెనక్కి పంపించడం కానీ, పాఠశాలలో రేషియోని తగ్గించుకోవడం కానీ, చివరిగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని చూపించే ప్రయత్నమే చేస్తుంది. తద్వారా పేద పిల్లలకి బడి దూరం అయిపోయిన పరిస్థితి. పాఠశాల సంఖ్యను పెంచి ఏ పిల్లాడు ఎక్కడ చదువుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా పాఠశాల విద్యా వ్యవస్థను ఈరోజు ప్రభుత్వం తయారు చేసింది. ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మాట చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రం, తెలుగు భాష మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం తప్పనిసరిగా పాఠశాలలో ఉంచాలని చెప్పింది. కానీ ఈరోజు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఏం చెప్తున్నారంటే ఎక్కడ ఇంగ్లీష్ మీడియమే కొనసాగిస్తాం, తెలుగు మీడియం అనేది లేదు చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రంలోనే తెలుగు మీడియం మాధ్యమ బోధన లేకపోవడం, అలాగే ఉన్నత పాఠశాలలో 2 మీడియంలు లేకపోవడం అన్యాయం. దీని ద్వారా తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా తెలుగు మీడియం కొనసాగించాలా. 1 నుండి 20 మధ్యన ఉన్నటువంటి టీచర్కి పిల్లలకి ఒక టీచర్ని కేటాయించాలా. 20 దాటిన తర్వాత 2వ టీచర్ని కేటాయించాలా. హై స్కూల్లో 45 దాటిన తర్వాత ఒక సెక్షన్ కేటాయించి ఉపాధ్యాయులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా కూడా సంతోషంగా చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తారు. ఎందుకు మీరు ఆందోళన చేస్తారు? ఏం చెప్తారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిఎస్సి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఆనాడు విద్యాశాఖ మంత్రి గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల సమయంలో ఊరు వాడ తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 117 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. అది నమ్మినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ తద్భిన్నంగా ఈరోజు 117 జీవోతోనే విద్యాపాలన చేస్తామన్నారు. దానిలో భాగంగా ఎస్జిటీలకు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్జిటీలకి ప్రమోషన్లు ఇవ్వకుండా అసంబద్ధంగా స్కూల్ అసిస్టెంట్లని
ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా నియమిస్తామన్నారు. ఈ విధానం అనేది తగదు. అలాగే ఎక్కడైనా కానీ పాఠశాల విద్యా కార్యక్రమం ఒకటే, కానీ ఫౌండేషన్ పాఠశాలలో 1:30 రేషియో, అలాగే బేసిక్ ప్రైమరీలో 1:20 రేషియో, అలాగే హై స్కూల్లో ప్రైమరీ ఉంటే 1:10 రేషియోగా ఈ రకంగా చేస్తామన్నారు. అంటే 2 ఉపాధ్యాయుల్ని హై స్కూల్లో పెడతామన్నారు. ఏ పాఠశాలైనా విద్యార్థి ఒకటి కాదా, పాఠాలు ఒకటి కాదా, ఎందుకు ఈ రకంగా రేషియో మారుస్తూ ఉన్నారు? తెలుగు నేల మీద తెలుగు మీడియం ఏది? ఆనాడు అధికారంలోకి వస్తే మేము సమాంతర మీడియంలు పెడతామని చెప్పారు, కానీ అలా చేయట్లేదు. అలాగే హై స్కూల్స్లో ఈరోజు 53 సెక్షన్కి పెట్టడం మూలంగా అధికమైనటువంటి భారం పడతా ఉంది ఉపాధ్యాయుల మీద. వారి యొక్క నోట్సులు కానీ పాఠ్యాంశ బోధన కానీ ఇవన్నీ చేయాలంటే. కానీ మేము ప్రతిపాదిస్తున్నది 45 రేషియోతో సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కానీ తద్భిన్నంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ బడులు ఎందుకు కనుమరుగకుండా పోవడానికి కారణమయ్యేటట్లుగా ఉన్నాయి. బట్ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హై స్కూల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో వేస్తే ఈ హై స్కూల్ విద్య ఏమైపోవాలి? ఎలిమెంటరీ స్కూల్కి తగ్గట్టుగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఉన్నారు. సర్ప్లస్ టీచర్ని కూడా ఉన్న పోస్టుల్లోనే సర్దుబాటు చేయాలి. హై స్కూల్ టీచర్ని హై స్కూల్ టీచర్స్తోనే ఉంచాలి. అలాగే 117 జీవోని రద్దు చేయాలి. అంతేకాకుండా సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. సో గత ప్రభుత్వంలో మేము అనుభవించిన బాధలు మేము అనుభవించకూడదనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. కానీ వీళ్ళు కూడా అలాగే చేస్తారు అంటే లోకేష్ అన్నకి ఇదే మేము చెప్తున్నాము. అన్న, మేము మీతో సమానంగా కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం అంటేనే ఉపాధ్యాయులు అంటేనే ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం. అందరం కలిసి చేసుకుంటూ పోతేనే ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటాయి. సో మాకున్నటువంటి ఈ డిమాండ్స్ అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చి, అదే కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో కూడా మాకు ఎవరికీ తెలియని పరిస్థితి. అన్నీ కోరుకోవద్దు అంటున్నారు, కానీ ట్రాన్స్ఫర్లు అంటున్నారు. ఏది ఎక్కడ ఏ పోస్ట్ ఉందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. సో ఇవన్నీ కూడా మాకు క్లియర్గా మా ప్రకారంగా మేమేమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మాకు చేసేటట్లుగా బడి పిల్లలని ఎటు కాకుండా చేసే పరిస్థితి మాకు రాకూడదు. మాకున్నటువంటి నాలెడ్జ్ని మా పిల్లలకి మేము అందించాలి. మ్యాక్సిమం మా ప్రయత్నాలు మేము అందరం చేస్తున్నాం. కానీ ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇలాంటి సర్దుబాట్లు చేస్తే మాత్రం పిల్లలకి మేము తగినట్లుగా మేము న్యాయం చేయలేము. ఇది ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం. నా పేరు షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అసంబద్ధ నిర్ణయాల మీద, ప్రభుత్వం యొక్క అసంబద్ధ నిర్ణయాల మీద ధర్నా చేయడం కొనుక్కున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ జీవో నెంబర్ 115, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 115 రద్దు చేయలేదు. రద్దు చేయకుండానే అదే జీవోని కొనసాగిస్తూ తెలుగుదేశంలో తెలుగు మీడియం లేకపోవడం చాలా శోచనీయము. అదేవిధంగా జీవో నెంబర్ 115 రద్దు చేసి ఈ అసంబద్ధ నిర్ణయాలు 1:10, 1:20, 1:30 వివిధ సెక్షన్ల వారీగా, అదేవిధంగా హై స్కూల్లో 1:45 తీసుకోకుండా 1:53 తీసుకోవటం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైచిలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు మిగలకుండా ఉండాలంటే విద్యార్థులకు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే 1:45 అందిస్తే ఆ మిగులు స్కూల్ అసిస్టెంట్ లేకుండా ఉంటారు. అదేవిధంగా ఎడ్జిటెక్ ప్రమోషన్ ఇస్తే పిఎస్ఎన్ పోస్టులు కూడా అవకాశం వస్తుంది. దానివల్ల ప్రభుత్వం మంచి ప్రయత్నము, మంచి అభిప్రాయం కుదురుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేసి దానికి సంబంధించిన అనుబంధ జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పి, పొదల షెడ్యూల్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ట్రాన్స్ఫర్ జీవోని కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, మీరు అడిగినట్లు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నాం. ఏంటంటే 1 నెల జీతం ఇస్తుంది, కానీ గత ప్రభుత్వం 11 పిఎస్సి బకాయిలు దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో డిఏ బకాయిలు కానీ, సిపిఎస్ అరియస్ బకాయిలు కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా సరెండర్ లీవ్ బకాయిలు కానివ్వండి, ఏపీజీల బకాయిలు కానీ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే ఆ బకాయిలు కూడా రూట్ మ్యాప్ ఇచ్చి 23,000 కోట్ల రూపాయలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, అదేవిధంగా పెన్షనర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అందించే విధంగా రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నేను తాడేపల్లిగూడెం జనరల్ సెక్రటరీని. ఈరోజు మండు టెండలో ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ పాఠశాలని బతికించడం కోసం ఇక్కడికి వచ్చామంటే మరి ప్రభుత్వం వారు సహృద్భావంతో చాలా మంచి హృదయంతో దీన్ని అర్థం చేసుకుని పాఠశాలను బతికించడం కోసం ఇక్కడికి వచ్చామని మేము అడిగేది న్యాయమైన కోరికల్ని అడుగుతున్నాం. కేవలం మనం తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు మాధ్యమం లేకపోతే రేపు భావితరాలకి మనం ఎలా చెప్పగలం, యువత ఏమైపోద్దనే ఒక భావం కూడా ఇందులో ఉంది. అలాగే మనం సెక్షన్కి వచ్చి 54 చేయడం వల్ల
కొన్ని వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పోతున్నాయి. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ తక్కువగా ఉన్న పాఠశాలలో 3 పోస్టులు పోయే పరిస్థితి ఉంది. అంటే కేవలం 2-3 స్టూడెంట్ల వల్ల 3 పోస్టులు పోతే మరి టీచర్లు మన స్టూడెంట్స్కి ఎక్కడ న్యాయం జరుగుతుంది? అంతేకాకుండా మేము అడిగేది ఏంటంటే సెక్షన్కి వచ్చి 45 చేయమని, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి ఇది మంచిగా ఉపయోగపడద్దని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం నుంచి వచ్చాం సార్ మేము. ఇప్పుడు మనకి ఇంతకుముందు 6 రకాల పాఠశాలలు ఉంటే ప్రభుత్వ విధానాల వల్ల అవి 9 పాఠశాలలకు వచ్చినాయి. ఇది విద్యా వ్యవస్థకు అనుకూలమా లేదా అక్కడ కూర్చుంటున్న అధికారులకి లేదా మంత్రులకి కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది సార్. ఒక ప్రైమరీ స్కూల్లో 10 మందికి ఒక ఎస్జిటి, అంటే 10 మందికి ఒక ఎస్జిటి టీచర్ ఉంటున్నాడు. కొన్ని స్కూల్స్లో 20 మందికి ఒకళ్ళు ఉంటున్నారు. కొన్ని స్కూల్స్లో 30 మందికి ఒకళ్ళు ఉంటున్నారు. ఇది మనం నాణ్యమైన విద్య పిల్లలకు అందించడానికి కుదురుతుందా? ఇట్లా అసంబద్ధంగా సరైనటువంటి వివరణ లేకుండా ఎందుకు విధానాలు తీసుకుంటున్నారనేది ఒకసారి సానుకూలంగా చర్చిస్తే పిల్లలకి, ఉపాధ్యాయులకి, సమాజానికి అందరికీ ఉపయోగపడుతుందని ఈ యొక్క ధర్నా యొక్క ఉద్దేశం సార్. వైపోతరాజు సార్, గత ప్రభుత్వంలో 117 అనే అసంబద్ధమైన జీవో తెచ్చి విద్యాశాఖకే పునాదైనటువంటి ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేశారు. మరి దాన్ని మెరుగుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎంతో అందరం కలిసి ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం మరి ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యను కూడా నిర్వీర్యం చేస్తుంది. మరి ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను 45 ఉంటే 54 పెంచి అక్కడ ఉన్నటువంటి పోస్టులు కూడా నిర్వీర్యం చేస్తుంది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అన్నీ కూడా నిర్వీర్యమవుతున్నాయి. కాబట్టి మేమందరం కూడా మరి పిఆర్సీలు కానీ, డిఆర్లు కానీ వాటి కోసం ఈరోజు మొండిటెండర్లో ఉపాధ్యాయులు, విద్యార్థి అందరం కూడా రోడ్డు మీదకి వచ్చామంటే ఈ విద్యా వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మరి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు మీడియం లేకపోవటం చాలా సిగ్గుగా ఉందని చెప్పి సమాంతరంగా తెలుగు మీడియం కూడా కొనసాగించాలని చెప్పి మరి విద్యా వ్యవస్థను కూడా మరి బాగుపడే విధంగా కృషి చేయాలని చెప్పి మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్పుకున్న ఈ ప్రభుత్వానికి పైన మాకు ఎంతో గౌరవంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం సగౌరవంతో వినవజేస్తున్నాం, గౌరవంగా విన్నవిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ విద్యా వ్యవస్థని గాడిలో పెడుతుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత మండుటెండలో కూడా మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయనేమో నవరత్న పథకాలు పెట్టారని చెప్పి అప్పుడు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టాము. ఈయనేమో నవరత్న స్కూల్స్ పెట్టారు. అసలు ఈ స్కూల్స్లో రేపు జరగబోయే ట్రాన్స్ఫర్స్లో కానీ వాటిల్లో కానీ ఏ టీచరు ఎక్కడ పెట్టుకోవాలి అన్నది కూడా తెలియనటువంటి కన్ఫ్యూజన్లో రేషియోస్ పెట్టి ఏది పిఎస్హెచ్ఎం కింద ఏ మాస్టర్ని ఎక్కడ పెడతారో, ఏవి చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మాకేముందో గందరగోళం, వాళ్ళకేముందో మాకు అర్థం కావట్లేదు. అసంబద్ధమైనటువంటి జీవోలు, అసలు పైనుంచి వస్తున్నటువంటి వాటిలో ఒక క్లారిటీ లేదు. మేమేం చేయాలో మాకు తెలియదు, వాళ్ళేం చేయాలో వాళ్ళకి తెలియదు. పైగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మావి. అట్టడుగున ఉండి పని చేస్తున్నటువంటి మేము, మాకున్నటువంటి ఇబ్బందులు మేము చెప్తుంటే మా సంఘాల యొక్క ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని తీసుకెళ్తుంటే వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రతిరోజు మీటింగ్ అని చెప్పి పిలవడం, వినడం అంతవరకే తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు తప్ప మేము అనుకున్నది మాత్రం మాకు కావలసినట్లుగా ఉండటానికి మాత్రం ఏ ఒక్కటి చేయట్లేదు. సో ఇలాంటి ఈ జీవోలన్నింటినీ కూడా అప్పుడు మేము రెవల్యూషన్ తీసుకొచ్చి నెన్నుకున్నది ఎందుకు 117 రద్దు చేస్తారని, కానీ అది రద్దు చేయలేదు సరికదా. పెన్షన్ స్కీమ్ గురించి కానీ వాటి గురించి కానీ ఏది మాట్లాడటం లేదు. మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడలేదు. ఎదురు మా మీద ఇటువంటి అసంబద్ధమైనటువంటివన్నీ కూడా రుద్దుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకొని ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఒక చక్కని విధానంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ, మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని లోకేష్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఉంటే మేమెందుకు ఇట్లా రోడ్డు ఎక్కుతాం? ఎండాకాలంలో ఈ విధంగా ఎండలో మండిపోతాం. ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అంత సంతోషం ఏముంటే మా పిఎఫ్లు మాకు ఇచ్చారు అంతే తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినవి మాకేమి ఇవ్వలేదు. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చారు, అదొక్కటే ఆయన చేసింది తప్ప ఇంకంతకు మించి సంతోషకరమైనటువంటి అన్నీ ఏమీ లేవు. మా డబ్బులు మాకు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి వచ్చాయి మాకేమీ ఇవ్వలేదు. ఇంతవరకు అసలు ఏమి దాని ప్రసక్తే లేదు, దాని ఊసే లేదు. ఇంకే విధంగా సంతోషంగా ఉంటామండి? లక్ష్మీరాజా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి జీవో 117 తీసుకువచ్చింది. మేము జీవో 117 రద్దు చేయాలని అనేక పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం స్పందించకుండా ఏకపక్షంగా ముందుకు పోయింది. ప్రధానంగా హై స్కూలుకు సమీపంలో ఉన్న 1 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపడం వల్ల ప్రాథమిక విద్యారంగం
నిర్వీర్యమైంది. దాన్ని మేము తీవ్రంగా ఖండించాం. అదే డిమాండ్ పైన లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము జీవో 117 రద్దు చేస్తాం, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన నారా లోకేష్ గారు ఇప్పటి వరకు జీవో 117 రద్దు చేయకుండా ఆయన ఏమి చెప్తా ఉన్నాడో, జీవో 117కు ఆల్టర్నేటివ్గా మోడల్ ప్రైమరీ విద్యా వ్యవస్థను తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మోడల్ ప్రైమరీ విద్యా వ్యవస్థ అంటే ఒక మోడల్ ప్రైమరీ స్కూలుకు చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను ఇందులో కలుపుతూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమీ కనిపించలేదు. అందుకోసం మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా వారి వైఖరి ఒకటేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రతి శుక్రవారం 3 నెలలుగా మీటింగ్ పెడతా ఉంది, వారం. మేము చెప్పిన డిమాండ్లు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ప్రైమరీలో 1:20 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హై స్కూళ్ళల్లో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఇలాంటి విద్యారంగ సమస్యల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా రాయితీల కోసం కాదు, మా జీతాల కోసం కాదు, మా హక్కుల కోసం కాదని ఈ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉంది. కాబట్టి వారి పక్షాన ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మాతో విద్యాశాఖ మంత్రి చర్చలు జరిపి విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, ప్రాథమిక విద్యారంగ బలోపేతం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, విద్యా వ్యవస్థ చాలా మార్పులు వచ్చినాయి, మంచి జరిగిందని చెప్పి లోకేష్ గారు చెప్తారు. మీరేమో రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వము మరింత దుర్మార్గంగా నిరసన చేసుకోవడానికి కానీ, ఒక ధర్నా చేసుకునేదానికి కానీ, ఒక చలో విజయవాడ చేసుకునేదానికి కానీ అనుమతి లేదు. నిర్బంధంగా పోలీస్ ప్రయోగాన్ని, అధికారుల ప్రయోగాన్ని బలాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆందోళన చెంది ఈ ప్రభుత్వం వద్దు, కూటమి ప్రభుత్వం వస్తే మా సమస్యలు మారుతాయని అనుకున్నారు. అయితే ఇప్పటికి 10 నెలలు కావస్తూ ఉంది. మాకు ఆర్థిక బకాయిలు 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా. ఇప్పటి వరకు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మిగిలినటువంటి ఏమీ ఇవ్వలేదు. 1వ తేదీ 2వ తేదీల్లో జీతం తప్ప మిగిలిన సమస్యలు ఏవి పరిష్కారం లేదు. అయితే గత ప్రభుత్వం మాదిరి తీవ్రమైన నిర్బంధం మా పైన లేదు కాబట్టి ఉపాధ్యాయులు కాస్త ఈ సంవత్సర కాలంలో ఉపశమనంగా ఉన్నారు. ఇప్పుడు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. తెలుగు భాషను మేము కాపాడుతామని చెప్పి గతంలో పదే చెప్పారు ఈ కూటమి నాయకులు. ఈ రోజు మీరు తెలుగు భాషను కాపాడడం మీరు చెప్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? మేమేమి చెప్పామంటే గత ప్రభుత్వానికి సమాంతరంగా తెలుగు మీడియం ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియంను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు సమాంతర మీడియంను కొనసాగించకుండా నిర్ణయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రధాన డిమాండ్గా ఈరోజు ఉంది.